రాజకుమారి పిల్లలకు స్నానం చేయించేసాను. స్నానం చేయించేసి ఇంకా వాళ్ళు బట్టలు వేసి రెడీ చేసావుగా. అన్నం పెట్టా కడుపు నిండా తిన్నారు. పెరుగన్నం తిన్నారా? పెరుగన్నం మనం కాకరకాయ కారం చేశానుగా మంటలో పెళ్ళకే పోలే. ఇప్పుడు కరెంట్ పోయేసరికి పిల్లలు ఎడుతున్నారులే. ఏం కరెంట్ అనుకోకుండా పోయింది. ఇప్పుడే పోయింది. అది ఏం అర్థం కావట్లేదు. అత్తమ్మ ఇంట్లో పని అయిపోయిందా? అయిపోయింది బాబా. ఈ రోజే నేను మా నాయన మంటలు కడుగుతుంటే మా అక్క బూజు మొత్తం దులిపేసింది. ఇంకో ఇద్దరు అంట్లు కడుగుతుంటే నేను కిచెన్ మొత్తం శుభ్రం చేసి అయితే మీ పండగ పనులు పెందరాడు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. పండగ రేపు ఉందనంగా ఎల్లుండి ఉందనంగా పరుపులు దుప్పట్లు ఇల్లే గడిగేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఎల్లు గడిగామనుకో పండగ వచ్చేలేకే మళ్ళీ పాడైపోయింది. అదే మెల్లమెల్లగా మన పల్లెటూరులో కూడా ఇంకా పండగ వాతావరణం మెల్లమెల్లగా అలుముకుంటుంది. అంతే. ఇంకా పండగ ఒక 5 రోజులు ఉందనగా పండగ పనులు మొదలు పెడతారు. పిండి మనం కూడా మొదలు పెడతాం. ఒక వారంలో నేను పనికి పోయి వస్తా కదా, ముఠా కట్టుకుని పోతున్నా కదా పనికి. రేపు 25, 23 తారీఖున వస్తాము. నా సంగతి ఏంది, నేను కూడా వస్తా. నువ్వు వద్దులే, వదిలేసిపోతాను. ఈ సమయంలో వద్దులే. అమ్మ వద్దంటుంది, అమ్మ నాన్న వద్దంటున్నారు. నెలల మీద ఉందిరా, వద్దులే అటు ఇటు తిప్పుకోవద్దులే పిల్లల్ని అని అంటుంది అమ్మ. అందుకని చెప్పేసి నువ్వు డ్రాప్ అయిపో. ఇంకా అమ్మ అవుతుందిగా, అన్నం కూరలు అవన్నీ ఆమె చూసుకునేది మా అమ్మ. ఇంకా మనుషులను బట్టి నేను చేయించుకుంటా పనులు చేసి. ఇంక ఈ 15 రోజులు కష్టపడితే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ₹1 ఎక్కడొకటి పోగు చేసుకొని మళ్ళీ మనుషులకి ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళటం. పిల్లలకి బట్టలు తేవాలా, ఇంట్లో పిండి వంటలు చేయాలా, క్రిస్మస్ పండుగ సందర్గా చేసుకోవాలా. మళ్ళీ క్రిస్మస్కి పండగకి కానుక దేవుడు మళ్ళీ ఒక చిన్న కానుకైపోతుండు. న్యూ ఇయర్ అవుతుంది, పండుగలు మొదలవుతున్నాయి. చాలా ఖర్చులు అండి. ఇన్ని ఖర్చులు మనం చేయాలనుకుంటే ఈ పొలం ఇప్పుడు వేసి మనకి చాలా డబ్బులు అయినాయి. ఇలాంటి సమయంలో ఇంకా చేతిలో చిల్లు కవ్వ లేకుండా మన పండుగలు ఏం జరుపుకుంటాం, ఎట జరిగిద్ది. పిల్లలకి బట్టలు అని తీసుకురావాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి, మన ఇంట్లో అన్ని గడవాలి కాబట్టి. పొలం పనులు లేకపోతే చేతిని డబ్బులు ఉండేవి. వాటి అన్నిటి పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనం ఎట్టైనా చేయాల్సింది మనకి పనికి వెళ్ళాల్సిందే. అదే పని ఆ కూలి పని ఇక్కడ పోయేకాడికంటే అక్కడ పోవడం మేలు కదా. అందుకని చెప్పేసి పని సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఉంటుంది. దేవుడి వల్ల విజయవాడలో మనం గుంటూరులో పనులు ఎట చేసాము, అదే మాదిరిగా అపార్ట్మెంట్స్ చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటే ఎట్టా సుబ్బు మాయే మనం అందరం పొలం వేసాం కదా, అక్కడికి ఇక్కడ చూసుకుంటా జాగ్రత్తగా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నేను చేస్తాను మొదదాకా నేను కూడా వద్దాం అనుకున్నాను. ఇక్కడనే ఇప్పుడు సడన్గా వద్దాం అనుకుంటే అమ్మోళ్ళు వద్దంటున్నారు. అమ్మోళ్ళు వద్దంటున్నారు. పక్కన ఆ మనసు కూడా ఎందుకులా అమ్మాయిని అటు ఇటు తిప్పటము, రిస్క్ పడతామేమో అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆవులే. డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ నేను తీసుకెళ్ళాను అనుకో, ఒక 10 రోజులు ఒక వారం బాగానే అంటావు. ఒకవేళ పెయిన్స్ అయ్యి మొదలైనవి అనుకో, మళ్ళీ అక్కడ కొండలు సాటనం ఎక్కడో మేము మూలన ఉండేది. అవన్నీ ఇబ్బంది పడ్డాం. మళ్ళీ హాస్పిటల్ పోయి చూపించుకోవడం, ఇవన్నీ చెప్పి తలకే నొప్పి ఉంటాయి. అదే నువ్వు ఇక్కడ మీ అమ్మల ఇంటికి ఉన్నావు అనుకో, నేను ఇక్కడ ఉన్న పక్షంలో నేను చూసుకోగలుగుతామా. ఇప్పుడు నేను పని పోయే పక్షంలో మీ అమ్మల దగ్గర ఉంటే నువ్వేముంది బావా నాకు ఈ పెయిన్స్ మొదలైనవి అని ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, 1-1.5 గంటలు నీ కాడ వచ్చి పడతాను. సరేనా? నువ్వు ఒకవేళ ఆంబులెన్స్ ఫోన్ చేసినా ఆంబులెన్స్ వచ్చింది మనకి ఎమ్మంటనే. ఎట్ట వీలుగుతుంది అట్ట. మీ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి, నేను ఉండేది వినకుండా కాబట్టి నువ్వు డెలివరీ అయ్యేది కూడా వినకుండానే కదా. అటు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, అమ్మని వచ్చేస్తాను నేను. నువ్వు మాత్రం ఏ దిగులు పడొద్దు. టైం కరెంట్ పోతా ఉంది. ఇంకా నువ్వేం దిగులు పడొద్దు. బాగా తింటా ఉండు, బాగా చేస్తూ ఉండు. ఓపిక ఉంటే వీడియోస్ నువ్వు కంటిన్యూగా పండుగ వీడియోలు, మన పల్లెటూరులో ఎలాగ వాతావరణం ఎలాగ అలుముకుంటున్నాయో పండగ వాతావరణాలు అవన్నీ చూపించుకో మీ ఇంట్లో. సరేనా? ఇంకా లోపల నేను ఇంకా రేపు వెళ్ళానంటే, మనుషులు తీసుకుని వెళ్ళానంటే, మన ఆటో ఉంది సొంత ఆటో, ఇంక సామాన్లు ఎన్ని తీసుకుని పోవడం పెట్టుకొని, మా తమ్ముడు మహేంద్ర, అమ్మ నాన్నలు, మా చిన్నమ్మ వాళ్ళు, మనుషులు ఇంకా ఎగస్ట్రా ఒక 6 దాకా వస్తున్నారు. ఏసీ మామ, పొట్టోడు, శిశింద్రి వీళ్ళందరూ వస్తా అన్నారు పనులకి. ఇంకా పోయి వాళ్ళతో ఇంకా అపార్ట్మెంట్స్ కదా, కట్టుబడి ప్లాస్టింగ్ లేని మొదలైనవి. ఇంకా ఆయన దగ్గర నమ్మకంగా ఇప్పుడు ఈ 15 రోజులు 20 రోజులు బాగా చేస్తే బాగా కష్టపడతాయని కాడ ఇంకొక పని ఎగస్ట్రా వేస్తే అవుట్ సైడ్ ఇచ్చినంటే, అవుట్ సైడ్ బయట సైడ్ చేస్తే పైన 5 ఫ్లోర్లోంచి బయట సైడ్ అంటే లాంచ్ చేసే కాడకంటే బయట ₹1 మిగిలిద్ది. అందుకని చెప్పేసి నా ఐడియా మీద
వెళ్తున్నాం. అది కాక పండుగ మూమెంట్, ఇంకా పండుగ అయిపోయిన తర్వాత మనుషులు ఇంకా ఎక్కువ అవుతారు. ఇంకా పనులు ఇంకా వేరే వేరే ఊరి నుంచి వచ్చి ఒప్పుకున్నారంటే మనం మళ్ళీ పనులు దూరం అయిపోతాయి. ముందుగా మనం పోయి ఇరుక్కున్నాం అంటే ఏంటంటే పండుగ ఉంది ఒక 10 రోజులు 15 రోజులే కదా ఉంది. పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాం కదా, మళ్ళీ ఇంక ఇంతలోకి ఎవరో ఒకరు ఇరుక్కుంటారని చెప్పేసి ముందుగా పండుగలు అయిపోయిన తర్వాత ఇంకేముంది, మళ్ళీ చేతులు డబ్బులు అయిపోతాయి, మళ్ళీ పనులు ఎత్తుక్కోవాలి. అదే మనం పోయి బుక్ చేసుకున్నాం అనుకో, ఇంకా మనకు ఉండాల్సిన పని మనకు ఉంటుంది. మన దాకా ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం బ్యాగ్ మనం వెనకేసుకుంటే గుంటూరులో, విజయవాడలో, మంగళగిరిలో అన్నీ చేసినాయే కదా. అంతవరకు పోయి కూడా దేవుడు ఏందో మరి నీ కోసమే పిల్లల కోసం అనుకుంటా, ఈ దగ్గరలో నానే ఎడతిరుగు తల్లి పిల్లల కోసం అని చెప్పేసి దగ్గరలో పని చూపించాడు. నేను అదే అనుకుంటా ఉంటాను. అందుకని చెప్పేసి రేపు ఉదయాన్నే మేము పనికి వెళ్తున్నాం. మరి ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి పొద్దున్న మీ నాన్నకి పురుగు మందులు కొట్టాలంటాను కదా, అవి పై మందులు కొట్టేసి నాన్నలు కూడా పై మందులు కొట్టాలంట. మధ్యాహ్నం దాకా చూసుకోండి, పొలం పనులు మంచిలో కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇంక మధ్యాహ్నం నుంచి మొత్తం సర్దేసుకొని వెళ్ళొచ్చు. ఇవన్నీ అడపోయినాక సరుకులు ఎన్ని కొనుక్కోవాలి చేయాలి. సరే నా తిప్పలు నేను పడతా కానీ మాదేముంది, అంత దిగులు నీ మీదే. నాకు ఏంటంటే నేను వెళ్ళానంటే నేను పనికి వెళ్తేనే నువ్వు ఆలోచిస్తావు, దిగులుగా ఒక ముద్ద తింటావు, ఏదో ఆలోచిస్తావు. నేను ఇంకా పని ఇక్కడ లోకల్లో వెళ్తేనే నేను ఆ దూరం పోయి చేస్తున్నాను. నువ్వు దిగులు పడుకోవడం ఇలాంటి పనులు అసలు చేయొద్దు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెలల మీద ఉన్నావు కాబట్టి ఏ రోజు ఎట్టుంటుందో తెలియదు. నువ్వు ఆరోగ్యంగా పీస్ఫుల్గా సంతోషంగా హ్యాపీగా ఉండు, సరేనా? ఎటు జరగాల్సింది ఆయన పైవాడు చూసుకుంటాడు. చల్లని కానుకలు 2 ఇచ్చాడు దేవుడు, మళ్ళీ చల్లని కానుపే ఇద్ది. నాకేదో నమ్మకం ఉంది, అన్నీ బాగానే జరుగుతాయి. అన్నీ సకలంగా అయిన తర్వాత నువ్వు కానిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని చూసుకొని చేసుకుంటే నా కష్టం నేను అన్నీ మర్చిపోతాను. కానీ సాగు చేసినా కూడా తర్వాత ఇంకా పాప బాబు పడతారు కదా, ఇంకా వాళ్ళని అమ్మ నుంచి పసిపిల్లల్ని తీసుకోలేము కదా, దోమలు అవి ఎక్కువ ఉంటాయి. ఆ పసిపిల్లల్ని తీసుకోలేము. సాగుబాబు స్కూల్ పాడైపోయింది, సుహాసిని వీళ్ళందరూ అక్కడికి వస్తే ఇక్కడ మన పుట్టింట్లో మన సొంత ఇంటి కూడా ఉంటాం వేరు, అక్కడ పోయి అక్కడ ఉంటాం వేరు. ఆడంటే మన పరదాలు కట్టుకొని చుట్టూరా కర్రలతో కట్టుకొని ఒక రూమ్లో చేసుకొని ఉంటాం. అంటే పెద్దవాళ్ళు మనమైతే ఉండగలుగుతాం కానీ పిల్లలు ఉండలేరు కదా. అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండి 3 నెలలు పిల్లల్ని చూసుకుంటూ 3 పిల్లల్ని జాగ్రత్తగా ఉంటా ఉండు. నేనేమో ఆదివారం వస్తా పోతా, నీకు కాయాలి కానీ లేకపోతే నీకేమైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే నీకేమైనా తినాలనిపించినా, పిల్లలకి ఏం తినాలనిపించినా, నీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ కాల్ చేస్తే నేను ఫోన్పే చేస్తాను, డబ్బులు వస్తాయి నీకు. దాన్ని తెచ్చుకుని సండే కావాలంటే మన పొలం వేసాం కదా, ఆ లోపల కోతలకు వస్తాయి, మళ్ళీ కళ్ళం చేయాలి, ఒడ్లు రావాలి ఇంటికి. ఇవన్నీ పొలం ఉండే కాబట్టి నేను వారం ఒకసారి అయినా 10 రోజులకు ఒకసారి వస్తా పోతా ఉంటాను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలే, సరేనా? మరి రేపొద్దున ఇంకా ఉన్న మిగతా పనులు ఉండాల్సిన నా బట్టలు ఇవన్నీ ఉండే కదా, ఉతిగా ఒక మొత్తం శుభ్రం కంఫర్ట్ పెట్టి నా బట్టల వరకు పెట్టలే, ఇంకా దుప్పట్లు అవన్నీ అమ్మాలి, అవన్నీ పెట్టకొస్తారులే కానీ పెడితే కూడా పెడుతున్నాయి మొత్తం. ఇంకా బట్టలు మొత్తం సర్దు మరి రేపొద్దున బయలుదేరుతాం. మరి ఇంకో పెందలు వేసి 5 గంటలు పచ్చడి 3 కేజీలు తీసుకొస్తా కానీ చికెన్ తీసుకొస్తాను. 3 కేజీలు పెట్టు, అదొక 2 కేజీలు 1 కేజీ అరేది కదా, మన ముఠా వాళ్ళు తింటారు అందరు, సరేనా? సరే మరి రేపొద్దున చేసుకోవచ్చు. మరి పెందలు ఇంకా కరెంట్ వచ్చేయట్లేదు, మరి తడి తీసి బయట మంచిగా వేసుకుందాం, పసర్లో ఉండిద్ది. రేపొద్దున జరిగేది చూద్దాం మరి.